విస్తారంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ గో టు ద టాపిక్. భావనా సిద్ధి అంటే నిన్న జరిగిన సంఘటన. మహాసేనుడు ఏ విధంగా నిర్వేదం పొందాడు, తర్వాత ఏ విధంగా బయటపడ్డాడు అనే విషయాల మీద మునికుమారుడు చెప్పినదంతయు మహాసేనుడు మంచి బుద్ధితో విచారించి జగత్తు యొక్క స్థితి స్వప్న స్థితి వంటిదే అని తెలుసుకుని వెంటనే శోకమును వీడెను. అంటే దృక్కును బట్టి దృశ్యం ఉంటుంది అనే విషయాన్ని విస్తరించుకుంటూ చెప్పిన విషయాలన్నమాట. సరే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ధైర్యమును అవలంబించి అతడు శోకరహితుడై మరలా మునికుమారుని ఇలా ప్రశ్నించాడు. మహాబాగా, నీకు తెలియనిది ఏదియూ కొంచెం కూడా లేదని తలంచుతున్నాను. కావున నేను అడుగుచున్న దానిని దయతో చెప్పుము అన్నాడు. అంటే భావన సిద్ధి ఏ విధంగా జరుగుతుందనే విషయాన్ని క్వశ్చన్ వేశాడు. ఇది ఇట్టిది అని అనుకోవడమే భావన. అది సిద్ధము అసిద్ధము అని రెండు విధాలుగా ఉంది. ఇది కాదు అని తలంపు వికల్పము, వికల్పము లేని భావన సిద్ధి అవును. అలాగే భావన యందు ప్రాసెస్ ఎలా చేయాలి, ఏ విధంగా మనం దాంట్లో వెళ్ళాలి అనే అంశాన్ని విశేషంగా తెలుసుకోబోతున్నాం. మహాబాగా, నీకు తెలియనిది ఏదీ కొంచెం కూడా లేదని తలంచుతున్నాను. కావున నేను అడుగుచున్న దాన్ని దయతో చెప్పుము. ఇదంతయు భావన వలనే కలుగుచున్నదని నువ్వు చెప్తున్నావు. అది ఎట్లు కుదురుతుంది? నేను నా మనసులో దేని గురించి ఎంతగా భావించినా అది ఎలుపల వస్తువుగా రూపొందట్లేదు. మరి నీవు భావన యొక్క సిద్ధి చేత శైలమునందు పెద్ద లోకమును కల్పించితివి. అదియు కాకుండా దేశము కాలము ఒక్క సమయం నందే శైలలోకంలో ఒక విధంగా, ఈ జగత్తులో ఇంకొక విధంగా ఎట్లున్నవి? వీనిలో సత్యమైన వేవి అసత్యమైనవి ఏవి అన్నాడు. మునికుమారుడు ఇలా చెప్పాడు. ఇది ఇట్టిది అని అనుకున్నటయే భావన. యద్భావం తద్భవతి కదా. యద్భావం అంటే ఏ విధంగా భావిస్తామో అదే జరుగుతుంది అని. భవం అంటే వర్తమానంలోకి రావాలి. అయితే అది ఎన్ని విధాలుగా ఉంది? భావన ఏ విధంగా ఉంది? రెండు ఉన్నాయి. సిద్ధము అసిద్ధము, సిద్ధి అసిద్ధి. ఇది ఇట్టిది కాదు అని తలంపు వికల్పం, సంకల్పము వికల్పము అంటారు కదా. అలాగా వికల్పము లేని భావన సిద్ధమగును. ఒకటే ఆలోచన, రెండో ఆలోచన ఉండకూడదు. ఏది కావాలో దాన్ని మాత్రమే ఆలోచన, వేరేది అక్కర్లేని దాని గురించి ఆలోచించకూడదు. వికల్పం కలిగితే భావన అసిద్ధమగును. అంటే భావన కాదు, భావన అసిద్ధి అవుతుంది. బ్రహ్మ యొక్క సిద్ధ భావన చేత ఈ జగత్తు పుట్టింది. ఆయన యొక్క భావన అత్యంత దృఢమగుటచే ఈ జగత్తు అందరికీ సత్యంగా తోచుతున్నది. ఈ బ్రహ్మ సృష్టి యందున్న సత్యతత్వ బుద్ధి మన భావనల యందు మనకు లేదు. ఇది నా భావనయే కానీ సత్యం కాదు. బ్రహ్మ సృష్టియే సత్యమని మనం తలుస్తున్నాము. ఆయనదే కరెక్ట్, మనదేముంది, మనం అనుకుంటే అవుతుందా అని అనుకుంటే కాకుండానే పోతుంది. ఒక అడుగు ముందుకి 4 అడుగులు వెనక్కి మన పరిస్థితి. ఈ వికల్పముల చేత మన భావనకు సిద్ధి కలగటం లేదు. లోకమునందు భావన యొక్క సిద్ధి అనేక విధాలుగా ఏర్పడుతుంది. జన్మము మణులు అంటే భావన చేత ఏమేమి జరుగుతాయో చూద్దాం. జన్మము, మణులు, ఔషధము, తపస్సు, మంత్రసిద్ధి, దేవతలిచ్చు వరము,
మొదలగు వాని చేత భావన యొక్క సిద్ధి పెక్కు విధాలుగా రూపొందుతుంది. అంటే భావన లేకుండా నువ్వు పుట్టవు. జన్మ జన్మ ఏ విధంగా వస్తుంది? నువ్వు కోరుకుంటేనే జన్మ వస్తుంది. మణులు సంపాదించడం, ఔషధం, తపస్సు, మంత్రసిద్ధి, అలాగే దేవతలిచ్చు వరాలు మొదలగు వాని చేత రకరకాలుగా భావన యొక్క సిద్ధి పెక్కు విధాలుగా ఉంది. మొదలగు వాని చేత అంటే పెక్కు విధాలుగా అనేక విధాలుగా ఉంది. బ్రహ్మదేవునకు జన్మ చేత, యక్షులకు రాక్షసులకు మణుల చేత ఆయన భావన ఏం పెట్టుకున్నాడు? ఈ యొక్క జన్మ భావన. యక్షులకు అంటే నేను సృష్టించాలి, ఈ యొక్క జగత్తునంతా సృష్టించాలి అనే దాన్ని పెట్టుకున్నాడు. ఆ సృష్టిని అలానే ఉంచుకున్నాడు అలాగే. యక్షులకు రాక్షసులకు మణుల చేత, ఆ దేవతలకు ఔషధ రూపమైన అమృతము చేత, యోగులకు యోగము చేత, తాపసులకు తపస్సు చేత, జపపరాయణులకు మంత్రసిద్ధి చేత, విశ్వకర్మ మొదలగు వారికి వరములను భావనను సిద్ధి కలుగుచున్నది. అట్టి సిద్ధి కలగవలయునన్నచో ఈ కార్యమును నేను ఇట్లు సంకల్పమునర్చితిని అన్న విషయమును మర్చిపోవాలి. నేను అనుకున్నాను అవలేదే, అనుకున్నాను అవలేదే, అనుకున్నావు అయిపోయింది అంతే. అది మర్చిపోవాలి. నువ్వు అనుకున్నది వదిలేయాలి. అప్పుడే భావన స్థిరమవుతుంది. రెండో థాట్ ఇవ్వలేదు నువ్వు. అనుకున్నావు అయిపోయింది. అది ఎప్పుడు అవుతుంది, ఎట్లా అవుతుంది, ఏంటి అని నీకు సంబంధం లేదు. అప్పుడే భావన స్థిరమగును. అట్లుగాక నేను ఈ కార్యమును సంకల్పించితిని అని మనసుకు తోచుచున్నచో, పూర్వం ఎలా ఉంది? ఆ కార్యము అసత్యము అంటే తోచుతుంటే ఏం జరుగుతుంది? ఆ కార్యం అంత పూర్వం లేకుండుట అప్పుడు కొత్తగా ఆరంభమగుట తోస్తుంది. అంతకు మునుపు లేనిది ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అవుతుంది అన్నట్టు ఉంటుంది. నీకు అది లేదు, కానీ ఆల్రెడీ ఉంది. భావనలో ఉంది. ఒక కోరిక పుట్టిందంటే అది రెడీగానే ఉంది. రెడీగా ఉన్నదే నీ ముందుకు వస్తుంది, లేనిది రాదు. కాబట్టి రెడీగా ఉందా లేదా అని నీకు సంబంధం లేదు. అనుకోవడమే నీ పని. ఈ కార్యమునకు నేను ఇట్లు సంకల్పమునర్చితిని అన్న విషయాన్ని మర్చిపోవాలి. అప్పుడే భావన స్థిరమవుతుంది. స్థిరం అవ్వాలి ముందు, స్థిరమైన భావన. అట్లు కాకుండా నేను ఈ కార్యమును సంకల్పించితిని అని మనసునకు తోచుచున్నచో, ఆ కార్యం అంతకు పూర్వం లేకుండుట అప్పుడు కొత్తగా ఆరంభమగుట తోచుతుంది. అప్పుడు ఆ కార్యం అసత్యమని తోచును. ఇది వికల్పమై భావనను భంగపరుచును. అంటే ఐ యామ్ ద డూయర్ అని కానీ, లేకపోతే నేను అది కానీ ఇది కానీ అని ఏం లేదు. ఒకసారి అనుకున్నాం అయిపోయింది. ఇంకంతే, దాని గురించి వదిలేయాలి. అప్పుడు భావనకు ఎప్పుడైతే వికల్పమైతే ఏమవుతుంది? భావనకు సిద్ధి కలగదు. నాటకమునందు పాత్రధారిని చూచుచున్నప్పుడు వీడు హరిశ్చంద్రుడే అన్న భావన దృఢంగా ఉన్నంత వరకే ప్రేక్షకునికి రససిద్ధి కలుగుతుంది. ఏ కారణం చేతైనా వీడు హరిశ్చంద్రుడు కాడు, మన వీధిలో ఉన్న వెంకయ్య కాదా, వీడు ఈ వేషం వేశాడు అని తోచినచో ప్రేక్షకునికి రససిద్ధి లేదు. అది ఎగ్జాంపుల్ చెప్పారు. కీ పాయింట్ ఏంటి? అట్టి సిద్ధి కలగవలంటే ఈ కార్యమును నేను ఇట్లు సంకల్పమునర్చితిని అని చెప్పాడు. ముందు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? ఇది ఇట్టిది అనుకొనడమే భావన అన్నాడు. మళ్ళీ ఆ భావనలో సిద్ధి అసిద్ధి అనే దానికి కారణాలు సంకల్ప వికల్పాల గురించి చెప్పాడు. అట్లే భావన ఎందును కొత్త విషయంగా సంకల్పించిన తర్వాత దానికి పూర్వముందున్న స్థితిని పూర్తిగా విస్మరించి ఆ విషయమునే నిరంతరం భావించుతుండవలను. ఏది కావాలో దాన్ని మాత్రమే నిరంతరం ఆ భావనలో ఉండిపోవాలి.
భావన యందు కొత్త విషయమును సంకల్పించిన తర్వాత దానికి పూర్వం ఉన్న స్థితి అది లేదే, అంత మునుపు లేదే, ఇప్పుడు ఎలా వస్తుందో, ఇట్లాంటి డోలాయమాన స్థితి, అనుమాన స్థితి, సందేహ స్థితి ఉండకూడదు. పూర్వం ఉన్న స్థితిని మర్చిపోయి ఈ దేన్నైతే కావాలనుకుంటున్నావో ఆ స్థితిలో స్థితమై ఉండాలి. ఇలా చిరకాలం అభ్యసించినచో పూర్వస్థితి జ్ఞప్తికి రాకుండా భావన స్థిరమవ్వాలి. ఈ అభ్యాసం యొక్క ఆరంభమునందు రైట్ ఎఫర్ట్ అన్నమాట. ఆరంభమునందు పూర్వస్థితిని విస్మరించుటకై పూనిక అంటే రైట్ ఎఫర్ట్ చేయవలసి ఉంటుంది. రైట్ ఎఫర్ట్. అదే శ్రద్ధ పెట్టాలి. కానీ అభ్యాసం కొనసాగు కొలది అప్రయత్నంగానే పూర్వ విస్మృతి కలిగి భావనయందు నిమగ్నమవుట సంభవించును. అప్రయత్నంగా మనం ప్రయత్నం ఏమి చేయకుండా ఆటోమేటిక్ అయితది. ఎందుకంటే ఒకే భావనలో నువ్వు స్థితమై ఉన్నావు. అది ఏ విధంగా పూర్వం ఉన్న స్థితిని వదిలేసి నీకేది కావాలో దానిలో స్థితమై ఉన్నావు. దీని కొరకు పూర్వం ఉన్న స్థితిని విస్మరించడానికి నువ్వు పూనిక చేయాలి. పూనిక అంటే ఏంటి? రైట్ ఎఫర్ట్. రైట్ ఎఫర్ట్ చేయటం వలన అప్పుడు ఏమవుతుంది? అభ్యాసం అలా చేయంగా అప్రయత్నంగానే ఆటోమేటిక్‌గా హ్యాబిచ్యువల్ అయిపోతుంది. పూర్వ విస్మృతి క పూర్వ విస్మృతి కలిగి భావనయందు నిమగ్నమగుట అప్రయత్నంగానే పూర్వ విస్మృతి అన్నాడు. ఇక్కడ అంటే స్మృతి అంటే గుర్తు చేసుకోవటం. విస్మృతి అంటే దాన్ని వదిలేయాలి. ఏది కావాలో దాన్ని పట్టుకుంటేనే మన జీవితం ముందుకు అద్భుతంగా ఉంటుంది. ఏది అక్కర్లేదో దాని గురించి ఓవర్ అండ్ ఓవర్ అగైన్ థింకింగ్ అండ్ ఫీలింగ్ అంటే ద సేమ్ ఓల్డ్ సెల్ఫ్ అనమాట. ఇట్లా అభ్యాస బలం భావనను మొదలుపెట్టినంతనే పూర్వస్మృతి కొంచెం కూడా లేకుండా అభ్యాస బలం వలన ప్రాక్టీస్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ రైట్ థింకింగ్ అనమాట. రాంగ్ థింకింగ్ కాదు. సో అభ్యాస బలం వలన ఈ భావనను మొదలుపెట్టినంతనే పూర్వస్మృతి కొంచెం కూడా లేకుండా ఆ భావనను నిర్వికల్పంగా కొనసాగింపగల సామర్థ్యం ఏర్పడుతుంది. అభ్యాస బలం వలన ప్రాక్టీస్ చేస్తే ఇక అక్కర్లేని దాని గురించి ఆలోచించడం మానేసి కావలసిన దాని మీద దృష్టి పెట్టడం వలన జరుగుతుంది. అప్పుడు ఆ భావనను సిద్ధమై మహాఫలము సాధింపగలము. మరి నీకు పూర్వస్మృతులు బలంగా ఉన్నాయి. అవి మాటి మాటికి నీ భావనకు వికల్పాలు కలిగించుచు భంగము నడుచుతున్నవి. అందువలన నీ భావన సిద్ధమగుట లేదు. నువ్వు కూడా సృష్టింప చేయగోరుచున్నావా? భావనను శీఘ్రంగా సాధింపము. ఇఫ్ యూ వాంట్ టు బి క్రియేటర్, స్టార్ట్ టు గెట్ రైట్ వ్యూ. శీఘ్రంగా సాధించాలంటే రైట్ వ్యూ ఉండాలి. సరైన దృక్పథం. ఏది కావాలో దాని మీద దృష్టి పెట్టాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా నీవు అడిగిన దేశకాలముల యొక్క ద్వైవిధములు గురించి, డ్యూయల్ నేచర్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ గురించి విను. డ్యూయల్ నేచర్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్. ఎందుకని? అక్కడ గండశైలంలో వాళ్ళు ఒకరోజు గడిపారు. అది బయటకు వచ్చేసరికి బ్రహ్మభావనలో 120 కోట్ల సంవత్సరాలు గడిచిపోయినాయి. వీళ్ళుండింది ఏమి వయసు గీసు ఏం మారలేదు. పూర్వం ఉన్న స్థితిలో ఏ విధంగా ఉన్నారో ఆ విధంగానే ఉన్నారు. ఒక్కరోజే ఆళ్ళు గడిపారు అక్కడ లోపల గండశైలం. బయటకొచ్చేసరికి ఏమి జరిగింది? 120 కోట్ల సంవత్సరాలు అయింది భూమి మీద. ఏకకాలమునందే ఈ లోకములో అర్ధక్రోసు మాత్రంగానున్న కొండలో అనంతమైన దేశము, ఆ కొండ లోపల లోకములో ఒక దినము కాగా అంటే ఒక రోజు కాగా ఈ లోకములో 120 కోట్లు సంవత్సరాల కాలం ఎట్లా సంభవించిందని ఆశ్చర్యపడుతున్నావు. లోక వ్యవహారం నువ్వు చక్కగా పరిశీలించి విమర్శించలేదు. అంటే ఆ డిస్క్రిమినేషన్ కావాలి. నిత్యానిత్య వస్తు వివేక విచారణలో. అందువల్ల నీకది అద్భుతంగా ఉన్నది. జగత్తులో ఒక విషయమే అనేక విధాలుగా భాషించుట సహజంగా ఉంది. సూర్యుని కాంతి మనకు వెలుగునిచ్చుచుండగా
గుడ్లగూబలకు చీకటి ఎగుచున్నది. నీటిలో మునిగినప్పుడు మానవులకు, పశువులకు ఆ నీరు శ్వాసకు ప్రతిబంధకమగుచున్నది. ఆ నీరే చేపల యొక్క శ్వాసకు ఆటంకమవుట లేదు. మనకందరికి గాలి పీల్చుకొనుట హాయిగా ఉంటుంది. తీర ప్రదేశంలో అవి గాలి పీల్చుకొనలేవు. అది అంటే ఒడ్డుకొచ్చేసిన తర్వాత చేపలు బతకవు. అగ్ని అన్నింటినీ దహిస్తుంది. కానీ అత్తిరి పక్షులు అంటే అగ్ని కణాలు భక్షించును. అంటే అత్తిరి పక్షులు అవి అగ్ని కణములను భక్షించును. నీటి చేత నిప్పు నశించును. కానీ బడబాగ్ని సముద్రమును జ్వలించుచున్నది. ఇట్లు జగత్తులో విషయములన్నయు డ్యుయల్ నేచర్‌లోనే ఉన్నాయి. ఇది వరకు ఇంద్రియములు చక్కగా పనిచేయుచు అంటే ప్రతి విషయాన్ని కంపారిటివ్‌గా చెప్పుకుంటూ ఉన్నారు. ఇది ఇది ఇంతవరకు ఇంద్రియములు చక్కగా పనిచేయుచు సమానములైన అనుభవములు పొందుచున్న మనుషులు, పశువులు, పక్షులు మొదలగు ప్రాణులలో కనిపించుచున్న డ్యుయాలిటీ మాత్రమే గమనించితిమి. ఇంకా ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క లోపముతో పనిచేయుచుండు ప్రాణులందు ఒక విషయమునే విరుద్ధ భావాలు వందల కొలదిగా, వేల కొలదిగా ఉన్నాయి. దృష్టాంతం చెప్తాను శ్రద్ధగా వినుము. ఎగ్జాంపుల్ చెప్తున్నారు. మనకు కనిపించిన పదార్థములన్నీయు మన చక్షురింద్రియముల వలన మన మనసులో రూపొందినవి. చూసాము, మనసులో చిత్రీకరించుకున్నాం. మన మనసులో ఏర్పరచుకున్న రూపముల కన్నా అన్యంగా మనకు ఏదియూ ఎరుపలేదు. వితిన్ అండ్ వితౌట్. లోపల ఉన్నదే బయట జరుగుతుంది. అందువలన ఆ చక్షురింద్రియములందు ఏ వికారముండునో, ఆ చూసే కంటికి ఏ వికారం ఉంటుందో ఆ వికారం బట్టియే పదార్థములు కూడా మనసులో రూపొందుతూ ఉంటాయి. దీనికే మన వాళ్ళు పూర్వం సామెత చెప్తారు. పచ్చకామెర్ల వారికి ఊరంతా పచ్చగా కనపడినట్టు. అదే అంటున్నారు. పైత్య ప్రకోపం కలిగి అలాంటి వాడికి ప్రతి వస్తువు పచ్చగా కనిపించుతుండును అని. తిమిర దోషము కలవాడు ఒకదానిని రెండుగా చూస్తూ ఉంటాడు. ఇట్లు విచిత్రములైన కంటి దోషము కలవారు జగత్తును వివిధ ప్రకారాలుగా చూస్తూ ఉంటారు. అలా చూసిందే లోపల మనసులో చిత్రీకరణ అవుతుంది. ఆ చిత్రీకరించుకున్నదే బయట కనబడుతుంది. తూర్పు సముద్రమున కారాండకమును ద్వీపము కలదు. అందరు జనులకు ఎల్లప్పుడూ ప్రతి వస్తువు ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది. అటు రమణక ద్వీపము జనులకు ప్రతి వస్తువు ఇంకొక ద్వీపం. ఒకచోట కారండకం అనే ద్వీపంలో అక్కడ ప్రతి వస్తువు ఎర్రగా కనపడుద్ది వాళ్ళకి. ఇంకొక చోట రమణక ద్వీపం అనే జనులకు ప్రతి వస్తువు తలక్రిందులుగా కనపడుతుంది. ఇతర ద్వీపములందు ఇట్లే అనేక విశేషాలున్నాయి. అంటే దృక్కును బట్టి దృశ్యము. అలా ఏదైతే చూశారో దాన్ని మనసు లోపల చిత్రీకరించుకున్నారో అదే కనపడుతుంది. ఎల్లెడలను జనులు తమ నేత్రము యొక్క స్వభావమును అనుసరించి వస్తువులు చూస్తూ ఉంటారు. ఎప్పుడైనను ఒకానొకడు తన ద్వీపంలోని వారి కన్నా భిన్నంగా చూచుట తటస్థించినచో వెంటనే వానికి ఔషధంతో చికిత్స చేసి వెనుకటి వలె అందరితో పాటు సమానంగా చూడగలుగునట్లు చేస్తూ ఉంటాడు. కావున ఎవడు తన దృష్టి చేత ఏ పదార్థములు ఎంతవరకు రూపములతో గ్రహించుచున్నాడో అది వాని దృశ్య ప్రపంచమవుతుంది. హిస్ విజిబుల్ వరల్డ్. అంటే వితిన్ వితౌట్ అన్నప్పుడు లోపల నువ్వు ఏ భావన అయితే ఉన్నావో అదే భవం అవుతుంది కదా. అలాగే తక్కిన ఇంద్రియాల విషయం కూడా ఆ ఇంద్రియముల విశేషములను బట్టి ఒక ప్రపంచమే ఒక్కొక్కడికి ఒక్కొక్క విధంగా వినపడుతుంది, ఒక్కొక్క విధంగా కనపడుతుంది. జిహ్వకో రుచి, రకరకాల రుచులు. ఒక ప్రపంచమే భిన్న జనుల చేత భిన్న భిన్నాలుగా గ్రహింపబడుతుంది. కొందరికి వినిపించే ధ్వనులు మరి కొందరికి వినపడం. నేలపై అడుగు గుర్తులను వాసనను చూసి కుక్కలు దొంగలను గుర్తిస్తాయి. మనుషులు కట్టి శక్తి లేదు. ఇట్లే కేవలం మానసికమైన భావనలు, ఇమాజినేషన్,
ఆలోచనలు, థాట్స్ మొదలగునవి కూడా ఆయా వ్యక్తుల యొక్క సంస్కార విశేషములను బట్టి డిఫరెన్సెస్ ఇన్ అవుట్‌లుక్ అండ్ కల్చర్ భిన్న భిన్నంగానే ఉంటుంది. దాని ప్రకారంగా. దేశమునందు, దేశమునందు, కాలమునందు మనం భావించుచున్న క్రమము కూడా ఇట్టిదియే. ఇది ముందు, అది వెనక అనుకొనుట ఏ క్రమం. సూర్యుడుదించుచున్న దేశమున ముందు తూర్పు అనుకున్నచో దానికెదురుగా తూర్పు తర్వాత కనిపించదు. ముందుగా తూర్పు అనుకున్నచో దానికెదురుగా తర్వాత కనిపించు దేశం పడమరగును. అంటే ఇదేమో ఎదురుగుండా ఉందేమో తూర్పు అంటున్నావు. దాని బ్యాక్ సైడ్ ఏమో పడమర అంటున్నావు. లేదా దక్షిణమును గుర్తిస్తే దానికి ఎదురుగా ఉన్నదాన్ని ఉత్తరం అంటున్నాం. కాశీక్షేత్రము ప్రయాగలో ఉన్నవారికి కాశీక్షేత్రం దక్షిణాదిత్యులకు ఉత్తరమగుచున్నది. కాశీక్షేత్ర ప్రయాగలో నున్నవారికి తూర్పునుండగా దక్షిణాది అంటే కాశీ క్షేత్రంలో ఉన్నవారు అటు చూసుకుంటే ఆ క్షేత్రం ఎక్కడ కనపడుతుంది, తూర్పులో వారి తూర్పు ప్రదేశంలో కనపడుతుంది. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అది ఉత్తరాది అండి అని అంటాం మనం. చూడండి అసలు ఎంత పూర్తిగా భిన్నంగా ఉంది. తూర్పులో ఉంది కాశీ క్షేత్రము. ఆ కాశీ క్షేత్రంలో నివసిస్తున్నారు వాడు. ఎక్కడ ఉంది కాశీ క్షేత్రం అంటే తూర్పులో ఉంది అని అంటారు. కానీ ఇక్కడ ఉన్న వారికి అది ఏమంటున్నాం, ఉత్తరాది అంటున్నాం. అలాగే కాశీక్షేత్రం ప్రయాగలో ఉన్న వరకు తూర్పునుండగా దక్షిణాదిత్యులకు ఉత్తరమగుతుంది. మనంలో ఓకే. ఇట్లే కాలమునందు కూడా ముందు ఒక పని జరిగినప్పుడు అది భూతకాలమని, ఒక పని జరిగిపోతే భూతకాలమని, తర్వాత ఇప్పుడు జరుగుతున్న దాని పనిని వర్తమాన కాలమని, జరగబో క్రియను భవిష్యత్ కాలమని చెప్తున్నాం. ఇవన్నీ వ్యవహారాలు. ఈ దేశ క్రమము కానీ, కాలక్రమము కానీ ఇంద్రియముల వలన మన మనసులో కలుగుతున్న భావనను అనుసరించే గ్రహిస్తున్నాం. మన మనసులో అలా అనుకున్నాం ఇది అని. మన ప్రపంచము మన భావనల యందే ఉన్నది కానీ కొంచెం కూడా ఎలుపల లేదు. అంతర ప్రపంచం కానీ, బాహ్య ప్రపంచం కానీ మన మనసులో పుట్టిందే అది. అంతకు మించి ఇతరులు ఏదేని గ్రహించినచో అది వారి ప్రపంచమున వారికి ఉండును కానీ మన ప్రపంచము మనకు ఉండదు. మన ప్రపంచమున మనకు ఉండదు. ఇతరులు గ్రహించింది ఇతరుల ప్రపంచం. ఎవరి ప్రపంచం వారిది. అంటే మాలోకం అంటారు చూడండి. ఏమిరా మాలోకం అని అంటారు. అంటే వాడి లోకంలో వాడున్నాడు, ఈ లోకంలో వీళ్ళు. మనము దేనిని గ్రహించుచున్నామో అదే మన ప్రపంచము. ఏది గ్రహిస్తున్నామో అదే మన ప్రపంచం. ఎవనికి ఏది తెలియదో వారికి అది ఉండదు. ఎవరికి ఏది తెలియదో అది వారికి ఉండదు. కావున దేశం యొక్క, కాలం యొక్క దీర్ఘత్వం, లెంత్ లేదా అల్పత్వము, షార్ట్‌నెస్ మన ఇంద్రియముల జ్ఞానం పైనే ఆధారపడి ఉంది. అందువలన ఒక దేశము, ఒక కాలము 2 విధాలుగా తోచుట అసంభవం కాదు. ఇప్పుడు ఇక్కడ ఈ సమయంలో మనం ఉదయం అనుకుంటే మరొకరికి సాయంత్రం అయి ఉండొచ్చు. వేరే ప్రాంతంలో. ఇలా భిన్నాలుగా ఉందిగా ఇక్కడే మనం టైమ్ జోన్‌లోనే తేడా ఉందిగా. మనం ఇక్కడ ఈరోజు ఈ సమ్ డే అనుకుంటే వారికి ఇంకో డే అయి ఉంటుందిగా. ఇట్లా ముందు వెనక ఉంటుంది. నీవు శైలలోకంలో దేశమును చూస్తున్నప్పుడు దానికి అంతం నీకు కనిపించలేదు. అందువల్ల నీకు అది అనంతంగా కనిపించింది. కొండను చుట్టి వచ్చినప్పుడు అది నీకు అర్ధకోశంగా కనిపించింది. బయటకొచ్చాక చుట్టూ చూస్తే హాఫ్ మైల్‌లోనే ఉంది అని. అందువల్ల నీకు అది అల్ప ప్రదేశంగా తోచింది. బయట చూస్తేనేమో అల్పము, లోపల చూస్తే ఎండ్‌లెస్. అట్లే శరీరలోకంలో చాలా కొలదిగా సంఘటనలు, ఈవెంట్స్ చూశావు. అందువలన అది అల్పకాలంగా తోచింది. వెలుపలికొచ్చిన తర్వాత ఇక్కడ వేల కొలది తరాలు గడిచిపోయినాయి. 120 కోట్ల సంవత్సరాలు, వేల కొలది తరాలు సంభవించినాయి. సంభవించిన సంఘటనల పరిణామాలు చూశావు. అందువలన అది దీర్ఘకాలంగా తోచింది. కావున దేశకాలములు భావన మాత్రాలే.
భావన మాత్రాలే. ఇంకా మనకు ఎరుపులో ఉన్న వస్తువు ఆబ్జెక్టివ్ రియాలిటీ బాహ్య ప్రపంచం ఉన్నదనే మాట గురించి విను. గోడ మీద బొమ్మలను చిత్రీకరించినప్పుడు ఆ చిత్రములు గోడకు ఆధారంగా ఉన్నాయి. సో, మై డియర్ ఫ్రెండ్స్ అంటే ఎందుకంటే ఇది సుదీర్ఘంగా మనం చెప్పుకున్నా అది బుర్రకెక్కదు. ఇంతవరకు ఆపుదాం. ఆబ్జెక్టివ్ రియాలిటీ గురించి రేపటి ఎపిసోడ్‌లో చెప్పుకుందాం. సో దట్ ఇట్ విల్ బి వెరీ కంఫర్టబుల్ టు పర్సెప్షన్ లెవెల్స్ మనం అందుకోవడానికి బాగుంటుంది. సో, థాంక్ యూ. థాంక్ యూ ఆల్ విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ మాస్టర్స్. ఎందుకంటే చెప్పుకుంటూ పోవచ్చు. దానివలన మళ్ళా మనం గ్రహించాలి. ఆబ్జెక్టివ్ రియాలిటీ ఏంటి? మ్యాగ్నెటిక్ విస్తృతి ఏంటి? అలాగే ఇల్యూమినేషను ఏ విధంగా ఉంటుంది? ఇట్లా ఇంగ్లీష్ వెర్షన్ కూడా ఎందుకంటే తెలుగు వెర్షన్‌లో కొన్ని పదాలు కఠినంగా ఉంటాయి గానీ, అందుకోసం మనకి ఆ విధంగా పోలూరు అన్నమయ్య జానకి శర్మ గారు చూపించారు. సో, భావనా సిద్ధి మళ్ళా కంటిన్యూ. థాంక్ యూ మాస్టర్స్. ఇఫ్ యూ హావ్ ఎనీ క్వెషన్స్ యూ కెన్ ఆస్క్. ఎంత చక్కగా ఉంది మనము భావన రీతి, మన భావన వలనే దుఃఖానికి లోనవుతున్నాము. మనం ఎలాంటి భావనలు పెట్టుకున్నాము. సరైన భావన పెట్టుకుంటే అందుకోసమే రైట్ యాటిట్యూడ్ అని బుద్ధుడు మనకు చెప్తాడు. సరైన దృక్పథము, దుక్కును బట్టి దృశ్యం ఉంటుంది కాబట్టి. రైట్ ఇంటెన్షన్, సరైన సంకల్పం ఇవన్నీ సరైన దిశల వైపుకి వెళ్ళడానికి. అందుకోసమే చదవవలసిన తెలుగు పుస్తకాల్లో విశేషమైన పుస్తకంగా మనకు త్రిపుర రాసే జ్ఞాన ఖండసారము అనేది ఉంటుంది. సో, మనం ద మోర్ మనం అవగాహన అయ్యే కొలది మనం ఇప్పటి వరకు మీరు విన్న విషయాలను అభ్యాసం చేయండి. ప్రాక్టీస్ చేసి దాన్ని భావనను స్థిరం చేసుకోండి. స్థిరం చేసుకున్నప్పుడు ఒకటే భావన. ఇంక వేరేది ఏది పెట్టుకోవద్దు. సో, ఇట్ వర్క్స్. అంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం. ఇట్ వర్క్స్ అనే పాయింట్ మీద చెప్పుకున్నాం. గాడ్ ఈస్ రెడీ టు గివ్ యూ ఎవ్రీథింగ్. బట్ యూ మస్ట్ నో వాట్ యూ వాంట్ ఫస్ట్. మనకి ఏది కావాలో ముందు దాన్ని స్థిరంగా పెట్టుకోవాలి. దాన్ని భావన. ఈ రెడీ టు గివ్ ఎవ్రీథింగ్. ఖుదాకి దునియా మే నా దేర్ హై నా అంధేర్ హై అని అంటారుగా ప్రతిసారి అలాగా. సో, థాంక్ యూ మాస్టర్స్. హ్యాపీ డే టు యూ ఆల్. బాయ్ బాయ్. ఎనీ క్వెషన్స్ ఏమైనా ఉన్నాయా? ఎవరైనా ఉన్నారా? విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ మాస్టర్స్ అందరికీ థాంక్ యూ. జాయిన్ అయిన కొత్త మాస్టర్‌కి మెంబర్‌గా జాయిన్ అయిన కొత్త మాస్టర్‌కి వెల్కమ్. థాంక్ యూ. ఆల్రెడీ వెల్కమ్ ఈస్ గివెన్. So now we are left.